Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే నాన్ మ్యాథ్స్ విద్యార్థులను ఇబ్బంది పెట్టే టాపిక్ ఏమైనా ఉంది అంటే అది డేటా ఇంటర్ప్రిటేషన్. ముఖ్యంగా ఈ డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి నాన్ మ్యాథ్స్ విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం ఈ డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి మనం అర్థమెటిక్లో భాగంగా నేర్చుకునే చాలా వరకు కాన్సెప్ట్స్ యూజ్ అవుతాయి అన్నమాట. మనకి పర్సంటేజ్ మీద, యావరేజ్ మీద అండ్ రేషియో మీద ఇట్లాంటి కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉన్నట్లయితే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ను చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఈరోజు వీడియోలో గత ఎస్ఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన ఈ డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ని సింపుల్గా ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్. ఒక విద్యా సంస్థలో ముగ్గురు విద్యార్థులు 3 వేర్వేరు సబ్జెక్టులలో పొందిన మార్కుల శాతాన్ని ఇచ్చిన పట్టిక సూచిస్తుంది. గరిష్ట మార్కులు బ్రాకెట్లో ఇవ్వబడ్డాయి. ఓకే, ఇక్కడ ముగ్గురు స్టూడెంట్స్ 3 వేర్వేరు సబ్జెక్టులో వాళ్ళు పొందిన మార్క్స్ యొక్క పర్సంటేజ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆ ఎగ్జామ్ యొక్క మ్యాక్సిమం మార్క్స్ కూడా బ్రాకెట్లో ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ ఏమిటి అంటే, పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే చరిత్రలో అంటే హిస్టరీలో కనీసం 105 మార్కులు అవసరమైతే ఎంతమంది విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు? అంటే హిస్టరీలో పాస్ అవ్వాలి అంటే విద్యార్థి 105 మార్కులు కనీసం సాధించాలి అన్నమాట. అయితే ఆ హిస్టరీలో ఎంతమంది విద్యార్థులు మనకి ఉత్తీర్ణతలు అయ్యారు అంటే ఇక్కడ ముగ్గురు విద్యార్థులు ఉన్నారు కదా, ఆ ముగ్గురులో ఎంతమంది హిస్టరీలో పాస్ అయ్యారు అనేది మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడేమో మార్క్స్ని ఇవ్వడం జరిగింది, ఇక్కడేమో పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది. మనం ఏం చేయాలి? వీటినైనా మనం మార్క్స్లోకి మార్చుకోవాలి, లేకపోతే దీన్నైనా మనం పర్సంటేజ్లోకి మార్చుకోవాలి. ఈ మూడింటిని మార్క్స్లోకి మార్చడం కంటే దీన్ని పర్సంటేజ్లోకి మార్చడం ఈజీ కదా. అప్పుడు చాలా ఈజీగా మనం ఇచ్చిన క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి హిస్టరీలో మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని? 175. అట్లీస్ట్ ఎన్ని సాధించాలి పాస్ అవ్వాలంటే? 105. ఈ 105 అనేది 175లో ఎంత పర్సంటేజో కాల్కులేట్ చేద్దాం. అంటే మనకి తెలియదు కదా. ఓకే, పర్సెంట్ ఆఫ్ 175 ఈక్వల్ టు 105 అనుకుందాం. అంటే సమ్ ఎక్స్ పర్సెంటేజ్ అనుకుందాం. మనకి పర్సంటేజ్ కాల్కులేట్ చేయాల్సినప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ నెంబరు అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనుకుందాం. అంటే మనకి ఆ నెంబర్ మనకి తెలియదు కదా. ఇంటూ దేంట్లో 175 బై 100 వేసుకుంటే సరిపోతుంది. పర్సంటేజ్ అంటే పర్ ఎవ్రీ 100 కదా, ఈక్వల్ టు 105 అనమాట. 25 టేబుల్ 4 టైమ్స్ కట్ చేయొచ్చు, ఇందులో 7 టైమ్స్. ఓకే, ఇక్కడ ఏముంది మనకి? క్వశ్చన్ మార్క్ ఇంటూ 7 బై 4 ఇంటూ 105. ఇప్పుడు మనకి క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ని కాల్కులేట్ చేయాలి. అంటే ఈ 7ని 4ని మనం RHSలోకి ట్రాన్స్పోజ్ చేయాలి. మనం ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి న్యూమరేటర్లోకి వస్తుంది, ఇది న్యూమరేటర్లో ఉంది కాబట్టి డినామినేటర్లోకి వెళుతుంది ట్రాన్స్పోజ్ చేసినప్పుడు. 7 టేబుల్ 7 1s are 7, ఇంకా 3 ఉంది 35. 35లో 5 టైమ్స్ పోతుంది అంటే 15 ఇంటూ 4 వచ్చింది. 15 4s are ఎంత? 60. అంటే హిస్టరీలో పాస్ అవ్వాలి అంటే 60% మార్క్స్ స్కోర్ చేయాలి అనమాట. ఇక్కడ మనకి 60% కనీసం స్కోర్ చేయాలి. ఇక్కడ 54% వచ్చింది కాబట్టి ఇతను ఫెయిల్. 51% వచ్చింది కాబట్టి ఇతను కూడా ఫెయిల్. 71% వచ్చింది కాబట్టి మోర్ దాన్ 60% వచ్చింది కాబట్టి ఇతను పాస్ అనమాట. అంటే మనకి హిస్టరీలో పాస్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత అనమాట? 1 మాత్రమే. అది ఎక్కడుంది? మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. 5 విద్యార్థులు 5 వేరు సబ్జెక్టులో పొందిన అంటే 100 మార్కులకి కండక్ట్ చేసిన ఎగ్జామ్లో పొందిన మార్కులు క్రింద పట్టిక చూపిస్తుంది. ఇక్కడ మనకి 5 విద్యార్థులు 5 వేరు సబ్జెక్టులో పొందిన మార్క్స్ ఇవన్నీ కూడా మనకి 100 మార్క్స్కి కండక్ట్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ మార్క్స్ రూపంలోనే ఇవ్వడం జరిగింది. అయితే అన్ని సబ్జెక్టులలో కలిపి 79% మార్కులు పొందిన విద్యార్థి ఎవరు? అంటే మొత్తం అన్ని సబ్జెక్టులో ఇక్కడ మనకి పర్సంటేజ్ అడిగారు. 79% స్కోర్ చేసిన అంటే అన్ని సబ్జెక్ట్స్ని కలిపి చూసినప్పుడు ఓవరాల్గా 79% మార్క్స్ పొందిన విద్యార్థి ఎవరు అనేది మనం కాల్కులేట్ చేయాల్సి ఉంది అన్నమాట.
ఓకే, ఇక్కడ ఇవన్నీ మనం పర్సంటేజ్గా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి 100 మార్క్స్కే కండక్ట్ చేయడం జరిగింది కదా. పర్సంటేజ్ అంటే ఏంటి? పర్ ఎవ్రీ 100, ప్రతి 100కి. కాబట్టి ఈ ఎగ్జామ్స్ అన్నింటినీ 100 మార్కులకే కండక్ట్ చేశారు కాబట్టి వీటినే మార్క్స్గా తీసుకోవచ్చు, అవసరమైతే పర్సంటేజ్గా కూడా తీసుకోవచ్చు. ఒక్కొక్క విద్యార్థి యొక్క పర్సంటేజ్ని కాల్కులేట్ చేద్దాం. ఇక్కడ మనం 79 బేస్గా తీసుకోవాలి కాబట్టి ఇతని యొక్క యావరేజ్ 79 అనుకుందాం. ఈ 79 కంటే యావరేజ్ మనం ఒక షార్ట్ కట్ ఉపయోగిస్తాం కదా. ఈ 79 కంటే ఇది ఎంత తక్కువగా ఉంది? మనకి 14 తక్కువగా ఉంది, అంటే -14. నెక్స్ట్ ఇది 1 ఎక్కువగా ఉంది కాబట్టి +1. ఇది మనకి 4 తక్కువగా ఉంది, -4. ఇది మనకి 6 ఎక్కువగా ఉంది, +6. నెక్స్ట్ ఇది 11 ఎక్కువగా ఉంది కాబట్టి +11. ఓకే, ఇవన్నిటిని యాడ్ చేసి 1 2 3 4 5 5తో డివైడ్ చేస్తే అది ప్లస్ నెంబర్ వస్తే దీనికి యాడ్ చేస్తాము, మైనస్ నెంబర్ వస్తే 79 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇందులో ఒకసారి ప్లస్ నెంబర్స్ యాడ్ చేస్తే +1 6 7, 7కి 11 యాడ్ చేస్తే ఎంత? 18. ప్లస్ నెంబర్స్ యాడ్ చేస్తే 18 వచ్చింది. మైనస్ నెంబర్ 14 4 యాడ్ చేస్తే -18 వచ్చింది. -18 +18 0, అంటే దీని మొత్తం వాల్యూ ఎంత అయిపోయింది? 0/anything=0 కదా, 0 అయిపోయింది. అంటే 79 + 0 = 79. అంటే ఇక్కడ తరుణ్కి వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత అన్ని సబ్జెక్టులో కలిపి? 79. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి మనకి? 79% మార్క్స్ వచ్చిన విద్యార్థి ఎవరు అన్నాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అనమాట? తరుణ్ అవుతుంది. అంటే 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది. ఒకవేళ ఇది 79 కంటే ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మనం నెక్స్ట్ స్టూడెంట్ లోకి వెళ్తాం అనమాట. ఇదే ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఒక విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాల్లో మొత్తం పరిశోధనా స్కాలర్ల సంఖ్య మరియు మహిళా పరిశోధనా స్కాలర్ల సంఖ్యను ఈ క్రింది పట్టిక సూచిస్తుంది. పట్టికను జాగ్రత్తగా అధ్యయనం చేసి క్రింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. అంటే ఒక యూనివర్సిటీలో మొత్తం వివిధ డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఎంతమంది స్కాలర్స్ ఉన్నారు, రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు, వాళ్ళలో ఎంతమంది ఫిమేల్ మెంబర్స్ ఉన్నారో ఇక్కడ పట్టికలో ఇవ్వడం జరిగింది అనమాట. స్త్రీలు ఎంతమంది ఉన్నారనేది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే గణితము మరియు సాంఖ్యక శాస్త్రం అంటే మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ లో పురుష పరిశోధనా స్కాలర్ల నిష్పత్తి ఎంత అంటే ఇక్కడ మనకి మ్యాథ్స్, గణితము అండ్ సాంఖ్యక శాస్త్రము స్టాటిస్టిక్స్లలో మేల్ స్కాలర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళకి రేషియో అడుగుతాడు అనమాట. ఇక్కడ ఇచ్చిందేంటి? టోటల్ స్కాలర్స్, వీళ్ళేమో ఫిమేల్ స్కాలర్స్. అడిగింది ఏంటి మనకి? మేల్ స్కాలర్స్, పురుషుల సంఖ్యకు నిష్పత్తి అడిగాడు. ఎందులో? మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ లో. అంటే మ్యాథ్స్ ఈ రెండింటిని మనం కంపేర్ చేయాలి. ఇక్కడ మొత్తం ఎంతమంది స్కాలర్స్ ఉన్నారు? మ్యాథ్స్ లో 18. వాళ్ళలో ఫిమేల్ ఎంతమంది? 4. అంటే మేల్ ఎంతమంది అంటే 18 - 4 14. అంటే ఇక్కడ మ్యాథ్స్ మేల్ స్కాలర్స్ ఎంతమంది అంటే 14 అనమాట. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ చూద్దాం. స్టాటిస్టిక్స్ లో మొత్తం స్కాలర్స్ ఎంతమంది? 12 మెంబర్స్. వాళ్ళలో ఫిమేల్ అంటే స్త్రీలు ఎంతమంది? 3 మెంబర్స్. వాళ్ళు మైనస్ చేస్తే మిగిలిన వాళ్ళు మేల్ అవుతారు కదా. అంటే 12 లోంచి 3 మైనస్ చేస్తే 9. అంటే స్టాటిస్టిక్స్ లో మేల్ స్కాలర్స్ ఎంతమంది అనమాట? 9 మెంబర్స్. అంటే 14:9 అనమాట. ఇక్కడ మ్యాథమెటిక్స్ లోని స్టాటిస్టిక్స్ లోని ఉన్న మేల్ స్కాలర్స్ కి రేషియో ఎంత అనమాట? 14:9. అది ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. బాలుర హాస్టల్లో రాహుల్, సునీల్ మరియు విపిన్ అనే ముగ్గురు మెస్ కార్మికుల 3 నెలల నెలవారీ జీతాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి. పట్టికను జాగ్రత్తగా అధ్యయనం చేసి క్రింద ఇవ్వబడిన ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. అంటే ఒక మెస్ లో వర్క్ చేస్తున్న 3 వర్కర్స్ యొక్క 3 మంత్స్ కి సంబంధించిన శాలరీ డీటెయిల్స్ ఈ టేబుల్లో ఇవ్వడం జరిగింది అనమాట. దీన్ని మనం స్టడీ చేసి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? నవంబర్లో సునీల్ జీతం రాహుల్ జీతంలో ఎంత శాతము 2 దశాంశ స్థానాల వరకు సవరించిన. ఇక్కడ మనకి నవంబర్ మంత్ అంటే ఈ మంత్ ను మనం లెక్కలోకి తీసుకోవాలి. ఆ నెలలో సునీల్ జీతం ఎంత? 10,500.
అది రాహుల్ జీతంలో ఎంత పర్సంటేజ్? రాహుల్ జీతం ఎంత? 11,500. అది ఎంత పర్సంటేజో తెలియదు కదా, కాబట్టి క్వశ్చన్ మార్క్ వేసుకుంటాం. అంటే ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్, ఇక్కడ రాహుల్ జీతం ఎంత? 11,500 ఈక్వల్ టు మనకి సునీల్ శాలరీ ఎంత? 10,500. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన నెంబర్ వచ్చేస్తుంది. ఓకే, పర్సంటేజ్ అన్నప్పుడు ఏం చేస్తాం? ఈ రెండు నెంబర్స్ ని ఇంటూ చేస్తాం. క్వశ్చన్ మార్క్ ఇంటూ 11,500 బై ఏం చేస్తాం? 100 తో డివైడ్ చేస్తాం పర్సంటేజ్ నెంబర్ తో మార్చినప్పుడు. ఓకే, 10,500. ఓకే, ఈ 2 zeros గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ ఏముంది? క్వశ్చన్ మార్క్ ఇంటూ 115 ఈక్వల్ టు 10,500. ఓకే, 115 మనం RHS లో ట్రాన్స్పోజ్ చేస్తే మనకి 10,500 బై 115 అవుతుంది అనమాట. ఇక్కడ 5 టేబుల్ 2 5s are 10, 15 ఉంది, 3 5s are 15. 5 టేబుల్ 2 1 0 0 అంటే ఇక్కడ ఎంత వచ్చింది? 2100 బై 23 అనమాట. ఓకే, 2100 ని మనం 23 తో డివైడ్ చేయాలి. ఓకే, ఇది 210 23 అంటే 230 కొంచెం దగ్గరగా ఉంది, తక్కువగా ఉంది కాబట్టి 9 టైమ్స్ చూసుకుందాం. 9 3s are 27, 2 9 2s are 18 plus 2 20. మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 3. 0 తీసుకుంటాం. 30 లో 23 ఎన్ని టైమ్స్ పోతుంది? 9 1 టైం. 123s are 23 మైనస్ చేస్తే 7. 91 మీద ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. మనకు ఒకే ఒక ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందన్నమాట? 4th ఆప్షన్ అవుతుంది. మనం సింప్లిఫై చేస్తే నెక్స్ట్ 2 డిజిట్స్ కూడా మనం దీని నుంచి రాబట్టవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ 5th వన్. ఇచ్చిన పట్టిక 3 రోజుల్లో 4 ప్రింటర్లు ముద్రించిన పేజీల సంఖ్యను చూపుతుంది. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. ఈ టేబుల్లో 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింటర్స్ 3 డిఫరెంట్ డేస్ లో ముద్రించిన నెంబర్ ఆఫ్ పేజెస్ ని ఇవ్వడం జరిగింది అన్నమాట. అయితే ఇక్కడ మనకి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, బుధవారం నాడు ఇవ్వబడిన అన్ని ప్రింటర్లు కలిపి ముద్రించిన మొత్తం పేజీల సంఖ్య శనివారం నాడు ఇవ్వబడిన అన్ని ప్రింటర్లు కలిపి ముద్రించిన మొత్తం పేజీల సంఖ్య కంటే 15% ఎక్కువగా ఉంటే బుధవారం నాడు ఇవ్వబడిన అన్ని ప్రింటర్లు కలిపి ముద్రించిన మొత్తం పేజీల సంఖ్య ఎంత? ఇక్కడ మనకి యాక్చువల్గా ఏమి ఇచ్చారు? ఫ్రైడే, సాటర్డే, సండే ఇచ్చారు. అడిగింది ఏంటంటే బుధవారం నాడు, అంటే వెన్స్డే గురించి అడుగుతున్నారు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? బుధవారం నాడు 4 ప్రింటర్లు కలిపి ముద్రించిన పేజీల సంఖ్య శనివారం నాడు ముద్రించిన పేజీల సంఖ్య కంటే 15% ఎక్కువ. అంటే మనం ఈ సాటర్డే అన్ని ప్రింటర్లు కలిపి ముద్రించిన సంఖ్యని 100% అనుకుంటే మనకి బుధవారం నాడు కావాలంటే 115% కాల్కులేట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఎందుకంటే 15% ఎక్కువగా ముద్రించడం జరిగింది. కాబట్టి ఫస్ట్ మనం సాటర్డే అన్ని ప్రింటర్లు కలిపి ముద్రించిన మొత్తం పేజీల సంఖ్యని కాల్కులేట్ చేద్దాం. మనకి 8,540, 11,230, నెక్స్ట్ 6,580, 7,890. టోటల్ యాడ్ చేసినట్లయితే 0 7 15 24 2 7 9 14 plus 8 22 2 10 11 17 24 2 అంటే 34,240 అన్నమాట. దీన్ని మనం 100% గా తీసుకున్నాం. మనకి ఇప్పుడు వెన్స్డే అంటే బుధవారం కావాలి. దీనికంటే 15% అధికం అంటే 115% కాల్కులేట్ చేయాలి. ఇది ఎలా వస్తుంది? 34,240 బై 100 ఇంటూ 115 కాల్కులేట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, 0 0 గెట్స్ క్యాన్సిల్. 5 టేబుల్ 2 టైమ్స్, 23 టైమ్స్. నెక్స్ట్ 2 టేబుల్ 3లో 1 టైం, ఇంకా 1 ఉంది, 14 ఉంటుంది, 7 టైమ్స్. 2లో 1 టైం, 4లో 2 టైం. అంటే ఇక్కడ ఏమొచ్చింది? 1712 ఇంటూ ఇక్కడ 23 ఉంది. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ యూనిట్ ప్లేస్ చూద్దాం. 3 2s are ఎంత? 6. అంటే ఆన్సర్ లో యూనిట్ ప్లేస్ లో 6 ఉంది. ఇచ్చిన ఆప్షన్స్ లో ఎన్నింటిలో 6 ఉందో చూద్దాం ఒకసారి. ఇక్కడ 6 లేదు, మనకు ఒక్క ఆప్షన్ లోనే మనకి 6 ఉంది కదా. కాబట్టి ఖచ్చితంగా మనకు కావాల్సిన ఆన్సర్ ఏమవుతుందన్నమాట? 4th ఆప్షన్ అవుతుంది. కావాలంటే ఒకసారి మనం ఈ రెండు నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ 39,376 వచ్చేస్తుంది అనమాట.
ఓకే, నెక్స్ట్ 6th వన్. ఇవ్వబడిన పట్టికను అధ్యయనం చేసి క్రింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఇవ్వబడిన పట్టిక 4 సంవత్సరాలలో 4 కంపెనీలు అంటే C1, C2, C3 మరియు C4ల టీ షర్టుల ఉత్పత్తిని సూచిస్తుంది. ఇక్కడ 4 డిఫరెంట్ ఇయర్స్ లో 4 డిఫరెంట్ టీ షర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ప్రొడ్యూస్ చేసిన టీ షర్ట్ల సంఖ్యని వేలలో, థౌజండ్స్ లో ఇవ్వడం జరిగింది. దీన్ని స్టడీ చేసి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ 4 సంవత్సరాలలో ఏ కంపెనీ గరిష్ట సగటు టీ షర్ట్లను ఉత్పత్తిని కలిగి ఉంది, అంటే ఎక్కువ యావరేజ్ ప్రొడక్షన్ కలిగిన కంపెనీ ఏది అంటున్నాడు అన్నమాట. ఓకే, ఫస్ట్ C1 మనం ఏదో ఒక నెంబర్ ని బేస్ గా తీసుకున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 240, అన్నిట్లో ఎక్కువ నెంబర్స్ లో మనకి 240 కనిపిస్తుంది కదా, కాబట్టి 240ని బేస్ గా తీసుకున్నాం. ఇప్పుడు వీటిల్లో 240 కంటే, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ C1 కంపెనీ తీసుకున్నాం అనుకోండి, దాని యావరేజ్ 240 కంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, అది డిసైడ్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి 240 కంటే ఇది 3 ఎక్కువగా ఉంది అంటే +3, ఇది 8 ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఇది 8 తక్కువగా ఉంది అంటే మైనస్, తక్కువ అంటే మైనస్ వేసుకుంటాం కదా, ఇది 2 ఎక్కువగా ఉంది. +8 -8 0 అయిపోతుంది కాబట్టి 3 + 2 5, ఇక్కడ +5 వచ్చింది. ఇప్పుడు C2 కంపెనీలోకి వెళదాం. ఇది 240 కంటే 4 ఎక్కువగా ఉంది. నెక్స్ట్ 1 తక్కువగా ఉంది, ఇది 0 అంటే సేమ్ ఉంది కాబట్టి 0 రాస్తాం. నెక్స్ట్ 4 ఎక్కువగా ఉంది. ఓకే, ఇక్కడ 4 ఈ 2 ప్లస్ నెంబర్స్, 4 + 4 8, 8 లోంచి 1 మైనస్ చేస్తే 7 +7 వచ్చింది. అంటే దీనికంటే దీని యావరేజ్ ఎక్కువ వస్తుంది. ఓకే, నెక్స్ట్ C3ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇది 240 కంటే 4 ఎక్కువ. నెక్స్ట్ 4 తక్కువ ఉంది ఇది. నెక్స్ట్ ఇది 5 తక్కువగా ఉంది. నెక్స్ట్ ఇది 10 తక్కువగా ఉంది. ఓకే, +4 -4 0 అయిపోతుంది అంటే ఇక్కడ -15, ఇది బాగా తక్కువగా ఉంది. నెక్స్ట్ C4 కంపెనీ చూద్దాం ఇప్పుడు. ఓకే, 240కి ఇది సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ 0 అన్నమాట. నెక్స్ట్ 10 తక్కువగా ఉంది కాబట్టి -10, 4 ఎక్కువగా ఉంది +8 ఎక్కువగా ఉంది +8, 2 ఎక్కువగా ఉంది కాబట్టి +2. ఈ 2 నెంబర్స్ ప్లస్ కాబట్టి యాడ్ చేస్తే 10 వస్తుంది. 10 లోంచి 10 మైనస్ చేస్తే 0 వస్తుంది. వీడి ఇచ్చిన నెంబర్స్ లో ఇక్కడ +5, +7, -15, 0లో ఏది పెద్ద నెంబరు? 7 పెద్ద నెంబరు. కాబట్టి ఖచ్చితంగా C2 కంపెనీ యొక్క యావరేజ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనమాట, థర్డ్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు. యావరేజ్ ఏమి ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 7th వన్. క్రింది పట్టిక ఇచ్చిన సంవత్సరాల్లో ఒక దుకాణం ద్వారా వివిధ రకాల హెల్మెట్ల అమ్మకాలను వేలల్లో సూచిస్తుంది. ఇక్కడ మనకి హెల్మెట్ టైప్ అన్నమాట, అంటే 5 టైప్స్ ఆఫ్ హెల్మెట్ కంపెనీస్ ఉన్నాయి. నెక్స్ట్ 5 years లో అవి ప్రొడ్యూస్ చేసిన హెల్మెట్ల సంఖ్యను వేలల్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 1999తో పోలిస్తే 2002లో హెల్మెట్ సి అమ్మకంలో అంటే ఈ కంపెనీ సి అనే కంపెనీ హెల్మెట్ యొక్క అమ్మకంలో ఎంత శాతం పెరుగుదల ఉంది? ఇక్కడ మనం సిని అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఏ సంవత్సరాలు? 1999 అండ్ 2002. అంటే ఇక్కడ పెరిగింది కదా, ఆ పెరిగింది 54లో ఎంత పర్సెంటేజ్ తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్ వేసుకున్నాం. %54 ఈక్వల్ టు ఎంత పెరిగింది? ఇక్కడ 54 నుంచి 68 అయిందంటే 68 నుంచి 54 మైనస్ చేస్తే 14. ఆ 14 పెరిగింది. ఆ 14 54లో సమ్ X పర్సెంటేజ్ అనుకున్నాం. పర్సెంటేజ్ అనగానే ఏం చేస్తాం? సింబల్ తీసేసి ఇంటూ 54/100 వేసుకుంటాం ఈక్వల్ టు 14. 2 టేబుల్ 27 టైమ్స్ 50 టైమ్స్. ఓకే, క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్. ఈ 2 నెంబర్స్ ని RHS లోకి ట్రాన్స్పోజ్ చేద్దాం. ఇది డినామినేటర్ లో ఉంది కాబట్టి న్యూమరేటర్ లోకి వస్తుంది. ఇది న్యూమరేటర్ లో ఉంది కాబట్టి డినామినేటర్ లోకి వెళుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ 2 మల్టిప్లై చేసాం అనుకోండి 0. 5 4s are 22, 5 1s are 5 plus 2 7/27. అంటే మనం 700ని 27 తో డివైడ్ చేయాలి. 2 27s are 54. మైనస్ చేస్తే 6 వస్తుంది. ఇక్కడ 6 అంటే బారో తెచ్చుకుంటే 10 నుంచి 4 తీస్తే 6, ఇక్కడ 1, 0 తీసుకున్నాం.
ఇంచుమించు ఎన్ని టైమ్స్ పోతుంది 5 టైమ్స్ 5 7s are 35 3 2 5s are 10 plus 3 13 ఇక్కడ మనకి 5 ఉంటుంది బారో తెచ్చుకుంటే 10 అవుతుంది కదా ఇక్కడ 5 లో 3 తీస్తే 2 అంటే 25 పాయింట్ పెట్టుకుని జీరో పెట్టుకుని చేస్తాం 25 మీద ఎన్ని ఆన్సర్స్ ఉన్నాయో చూద్దాం 25 మీద మనకి ఒకే ఒక ఆప్షన్ ఉంది కదా కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందట ఫస్ట్ ఆప్షన్ లో ఉన్న 25.93% ఎక్కువని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఇక్కడ హెల్మెట్ సి ఓకే నెక్స్ట్ 8th వన్ పి క్యూ మరియు ఆర్ పరీక్షా కేంద్రాలలో మొత్తం అభ్యర్థులు ఎంతమంది కేటాయించబడ్డారో మరియు ఎంతమంది అభ్యర్థులు హాజరయ్యారో ఈ క్రింది పట్టిక చూపిస్తుంది పట్టికను అధ్యయనం చేసి క్రింది ప్రశ్నకు సమాధానం రాయండి అంటే ఇక్కడ 5 డిఫరెంట్ ఇయర్స్ లో ఇక్కడ మనకి పిక్యూఆర్ అనే 3 పరీక్షా కేంద్రాలు ఎగ్జామినేషన్ సెంటర్ లో అలాట్ చేసిన వాళ్ళ సంఖ్య ఇదేమో ప్రజెంట్ హాజరైన వాళ్ళ సంఖ్య ఇవ్వడం జరిగింది అన్నమాట అయితే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే మొత్తం అనేది కేంద్రానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను సూచిస్తుంది అంటే ఆ సెంటర్ కి ఈ టోటల్ అనేది ఆ సెంటర్ కి అలాట్ చేసిన అభ్యర్థుల సంఖ్యను సూచిస్తుంది అలాగే ప్రెజెంట్ అనేది హాజరైన విద్యార్థులను సూచిస్తుంది ఈ ప్రెజెంట్ ఏంటన్నమాట ఎగ్జామ్ కి అటెండ్ అయిన వాళ్ళని సూచిస్తుంది ఓకే ఏ సంవత్సరంలో అన్ని కేంద్రాలలో గైర్హాజరైన వారి సంఖ్య 2వ అత్యధికంగా ఉంది అంటే గైర్హాజరైన అంటే ఆబ్సెంట్ అయిన వాళ్ళ సంఖ్యలో సెకండ్ ప్లేస్ లో ఉన్న ఇయర్ ఏంటి అంటే బాగా ఎక్కువ మంది ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఫస్ట్ ప్లేస్ లో ఉంటే తర్వాత సెకండ్ ప్లేస్ అడిగాడు అనమాట ఇక్కడ మనకి ఫస్ట్ 2016 కాల్కులేట్ చేద్దాం ఇక్కడ 45 అలాట్ చేస్తే 42 అటెండ్ అయ్యారు అంటే ఎంతమంది మనకి 2016లో ఆబ్సెంట్ అయ్యారు పి కేంద్రంలో అంటే 3 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు ప్లస్ ఇక్కడ మనకి 11 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు ప్లస్ ఇక్కడ మనకి 5 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు ఓవరాల్ గా 19 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు అనమాట 2016 లో నెక్స్ట్ 2017 కాల్కులేట్ చేద్దాం ఇక్కడ మనకి ఎంతమంది 5 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు అలాగే ఇక్కడ 20 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు నెక్స్ట్ ఇక్కడ మనకి 5 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు అంటే ఓవరాల్ గా 30 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు 2017 లో నెక్స్ట్ 2018 ఇక్కడ మనకి 4 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు నెక్స్ట్ ఇక్కడ 20 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు నెక్స్ట్ ఇక్కడ 10 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు అంటే ఇక్కడ మనకి 34 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు 2018 లో ఓకే 2019 చూసినట్లయితే ఓకే ఇక్కడ మనకి ఎంతమంది అంటే 11 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు ఇక్కడేమో 12 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు నెక్స్ట్ ఇక్కడ 8 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు అంటే మనకి 20 ప్లస్ 31 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు ఇంకా 2020 గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి 11 మెంబర్స్ ప్లస్ ఇక్కడ మనకి 14 మెంబర్స్ ప్లస్ ఇక్కడ మనకి 5 మెంబర్స్ అంటే ఓవరాల్ గా మనకి 30 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు ఇక్కడ అడిగింది ఏంటి సెకండ్ హైయెస్ట్ అడిగారు ఫస్ట్ హైయెస్ట్ ఏంటి 2018 సెకండ్ హైయెస్ట్ 2019 అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందన్నమాట 2019 అంటే 4th ఆప్షన్ అవుతుంది అనమాట ఓకే మనం ఈ డేటా హ్యాండ్లింగ్ సంబంధించిన క్వశ్చన్ ని కరెక్ట్ గా చదివి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ని అర్థం చేసుకున్నట్లయితే మనకు తెలిసిన ఈ పర్సంటేజ్ రేషియో యావరేజ్ అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని చాలా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు అనమాట మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వేగంగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయగలం ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీలైనంత మందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ లో మళ్ళీ కలుసుకుందాం టిల్ దెన్ బై బై నౌ